హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎట్లున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇది మా వినాయకుడు. మా గల్లీలో వినాయకుడు. మా గల్లీ పేరొచ్చేసి ఛత్రపతి శివాజీ ఆహ్, గల్లీ అనమాట. మా గల్లీలో ప్రతిసారి మేము వినాయకుడిని పెట్టుకుంటాము. పెట్టుకొని ఇట్లా 9 రోజులు గానీ, 11 రోజులు గానీ పూజ చేసుకొని నిమజ్జనం చేస్తాము. ఈ 11 రోజులైతే ధూమ్‌ధామ్ నడుస్తది పూజ అయితే. పూజ కంటే ఎక్కువ మేమైతే ఇంకా ఆడుకోవడమే సరిపోతుంది. భజన చేసేది తక్కువ, ఆడుకోవడం ఎక్కువ. ఇట్లా అంటే పాటలు పాడేవాళ్ళు లేరు కాబట్టి బతుకమ్మ ఆడలేకపోతున్నాము. బతుకమ్మ ఆడాలని చాలా ఉంటుంది మాకు. కాకపోతే మాకు పాటలు రావట్లేదు. ఈ యూట్యూబ్‌లో పాటలు దొరుకుతున్నాయి. స్లోగా పాటలు పెట్టుకొని బతుకమ్మ ఆడొచ్చు. కానీ యూట్యూబ్ పెట్టినామంటే అసలు స్లోగా ఆడాలనిపిస్తలేదనమాట. అందుకనే మేము ఇట్లా ఇట్లా అని చేస్తున్నాము. కాకపోతే భజన జరసేపే ఉంటది. ఇట్లా ఆడుకోవడం మాత్రం ఎక్కువసేపు ఉంటది. మా గల్లీలో వినాయకుడికి ఒక చరిత్ర అయితే ఉంటది. చాలా మంచిగుంటది. ఏంటంటే మా గల్లీలో వినాయకుడిని పెట్టబట్టి దాదాపు 15 ఇయర్స్ దాటిపోయిందంట. 15 ఇయర్సో, 16 ఇయర్స్ ఇంచుమించు అట్లా అవుతుందంట. అది నా మ్యారేజ్‌కి ముందనమాట. అయితే ఆ వినాయకుడిని ఎట్లా పెట్టిండ్రు అంటే ఒక చిన్న అబ్బాయి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటుండొచ్చు 8-9 ఇయర్స్ అబ్బాయి. ఆ అబ్బాయి చిన్న వినాయకుడిని చిన్నగా అంటే మట్టితోని చేసుకొని ఆ వినాయకుడికి రూ. 2 లడ్డూని తీసుకొచ్చి పెట్టిండంట. అది కూడా ఎట్లా అంటే రోడ్డు మీద నాలుగు పాయల బండి మీద కూరగాయలు పెట్టుకొని అమ్ముతారు కదా అందరూ. వాళ్ళు కూరగాయలు అమ్ముతారనమాట. వాళ్ళ దగ్గర ఒక బండి ఉంటుంది. ఆ బండి మీద చిన్న వినాయకుడిని పెట్టి రూ. 2 లడ్డు చేతిలో పెట్టి పూజ చేసిండంట. ఆ లడ్డూని మా గల్లీలో వాళ్ళు 150 రూపీస్‌కి కొన్నారంట. 150 రూపీస్‌కి ఫస్ట్, సెకండ్ తర్వాత ఇంకా 1500, 1500, 2000 ఇట్లా ప్రతిసారి ఇంత పెరుగుకుంటూ వచ్చేసిందనమాట. ఈ లాస్ట్ ఇయర్‌కి వచ్చేసరికి 4 lakhsకి పోయింది. నా మ్యారేజ్ అయినప్పటి నుండి నేను చూస్తున్నా పెరుగుతూనే ఉంది కానీ ఇక తరుగుతలేదు. అసలు పెరిగి మేము కొనలేని పరిస్థితికి వెళ్ళిపోయింది లడ్డు అయితే. మేమైతే ఎప్పుడు కొనలేదు. కొందామని కొంచెం 2-3 సంవత్సరాల సంది అనుకోలేదు. కాకపోతే సరే మనకు కూడా అందుబాటులోనే ఉంది కదా అనుకునే లోపల మా చేయి దాటిపోయింది లడ్డు రేట్ అయితే. చాలా ఎక్కువైపోయింది. లాస్ట్ ఇయర్ అయితే 4 lakhsకి పోయింది. ఈసారి ఎంత పోతుందో తెలియదుగా. అయితే ఈసారి ఈరోజు 9th రోజు, సెప్టెంబర్ 9th రోజు మా దగ్గర అన్న ప్రసాదం జరుగుతుంది. అక్కడ పూజ అవుతుందన్నమాట. మధ్యాహ్నం 2 గంటలకు పూజ చేసి అన్నప్రసాదం పెట్టేసినాం అనమాట. అందుకనే పిల్లలు మధ్యాహ్నమే ఉరికొచ్చిండ్రు. ఇందాక చూసిండ్రు కదా, స్కూల్ నుండి ఉరికొచ్చేసారు. మా గల్లీ పిల్లలందరూ వచ్చేసారు. అయితే అందరు వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి 2 గంటలకు పూజ చేస్తున్నాము. దేవుడికి పూజ అయిన తర్వాత మేమేమో లోపల కూర్చున్నాం. అందరు పోయి అన్నం తినడానికి వెళ్ళిపోయారనమాట. మాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది వినాయకుడు ఉన్నన్ని రోజులు. ఇంత పెద్ద స్టేజ్ వేసిండ్రు చూడండి ఒకసారి. చిన్న 4 పాయల బండి నుంచి ఇంత పెద్ద స్టేజ్ రెడీ అయిందంటే అసలు ఎంత గొప్ప విషయం కదా. మా గల్లీ అండి